ఛత్తీస్గఢ్లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. దుర్గ్ జిల్లాలో కార్మికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది స్పాట్లో చనిపోయారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రులను పరామర్శించారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. డిస్టిలరీ కార్మికులు షిఫ్ట్ ముగిసి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు ఎస్పీ జితేంద్ర శుక్లా. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ కార్మికులను వివిధ హాస్పిటళ్లకు తరలించామని చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు డీఎం రిచా ప్రకాష్ చౌదరి. ఛత్తీస్గఢ్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.